రాయలు కొడుతున్నాయి నాకు. సో హలో గైస్ అందరికి, ఈ రోజు అయితే ZX-10R నడుపుకుంటా రివ్యూ దిగబోతున్నా. ఇంకున్న ఎగ్జాస్ట్ 1.3 lakhs, అప్రాక్స్ 5 lakhs లోడింగ్ అయిన యాక్సరీస్. వైజాగ్ ఎగిరిపోయింది నిఖిల్ది. రైడింగ్ పోస్టర్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి ఎంత ఈజీగా తిరుగుతుంది బండి. ఎంత చెప్తున్నా, స్మూత్ అంటే స్మూత్ కంట్రోలింగ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, బండి ఇచ్చినందుకు రివ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో హలో గైస్ అందరికి, ఈ రోజు అయితే ZX-10R నడుపుకుంటా రివ్యూ దిగబోతున్నా. మీరు చాలా కామెంట్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, సో దానికోసం ఫుల్ వీడియో తీస్తున్నా. సో నేను ఏం మాట్లాడను, జస్ట్ రోడ్ మీద ఎలా నడుపుతున్నానో అండ్ ఎలా ఉందో దీని సౌండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమేమి ఉన్నాయో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో గైస్ లుక్ ఎట్ దిస్ బీస్ట్, ఎంత బాగుంది అసలుకి. అబ్బా చూస్తేనే అసలు చూడాలనిపిస్తుంది అంతే, అంత బాగుంది. దాని స్టిక్కరింగ్ అయినా ఏదైనా కూడా ఒక్కసారి చూడండి. దానికి ఉన్న ఎగ్జాస్ట్ 1.3 lakhs అండ్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ట్రాక్లో యూజ్ చేసే బైక్స్ ఉంటాయి కదా, దానికే వాడతారు. ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం పార్ట్స్. ఇంజన్ గార్డ్, ఇంజన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా రేస్ ఎయిర్ ఫిల్టర్. అప్రాక్స్ 5 lakhs లోడింగ్ అయిన యాక్సరీస్. ఇంకా 4 lakhs అవ్వబోతున్నాయి నెక్స్ట్ మంత్. సో అప్పుడు కూడా దీని మీద వీడియో పెడతా. ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, పక్కా పెడతా. సో ఇప్పుడు ఇది స్టేజ్ 2 ఉండే, స్టేజ్ 3 కూడా చేయబోతున్నారు నెక్స్ట్ మంత్. సో ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, పక్కా చూపిస్తాం మీకు వీడియో. సో ఇప్పుడైతే నడిపి చూపిస్తా. సో బండి స్టార్ట్ చేయబోతున్నా. జై శ్రీరామ్. బాబా సో ఫస్ట్ టైం నడుపుతున్నా ట్యూన్డ్ బైక్. బాబా క్రేజీ. సో ఈ బైక్ అయితే రాహుల్ది. సో రాహుల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో ఫాలో అవ్వండి, మంచి కంటెంట్ ఇస్తాడంటే ఇప్పటి నుంచి. సో సపోర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీని పవర్ చూపిస్తాం మీకు. క్రేజీ. బాబా సూపర్ అంటే సూపర్. ఏమనిపిస్తుంది తెలుసా ఇది నడుపుతుంటే. ఇంతకుముందు ఒక 10R నడిపిన, సో ఆ 10R ఈ 10R డిఫరెన్స్ తెలిసిపోతుంది అసలు. ట్యూన్డ్ అయిన బైక్ చిన్న ఇంత కొంచెం ఇచ్చినా కూడా బాబా క్రేజీ. దీని పోస్చర్ కూడా ఎంత అగ్రెసివ్ ఉందంటే అబ్బా. సో ఈ బైక్ అయితే రాహుల్దే. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, బండి ఇచ్చినందుకు వీడియో కోసము. అడగగానే చేసే వైపు అన్నాడు. అసలు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. ఎందుకంటే 10R నడుపుడే గొప్ప అంటే ట్యూన్డ్ 10R అంటే ఇంకా కాస్ట్లీ, ఇంకా పవర్ఫుల్. చాలా మంచి మనసు ఉండాలి అది ఇవ్వాలంటే అట్లా. సో ఫస్ట్ టైం ఇలాంటి 10R నడపడం. చాలు ఏమనిపిస్తుంది ఎగ్జాస్ట్ తోటి. అవ్వా పెట్టుకున్నా. సో వైజాగ్ ఎగిరిపోయింది నిఖిల్ది. ఫస్ట్ టైమా? కదా నడుపుతుంటే ఇట్లా అవుతుందిరా అప్ప. నాకు ఇప్పుడు ఎక్కువ తీయబుద్ధి కాదు అది. సప్పుడు ఏదని సౌండ్ మీడియమా పవర్ ఏమో పెట్టినా. సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము వైజాగ్ ఎక్కించుకొని. సో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ సౌండ్ వినిపిస్తా.
143 స్పీడ్ వెళ్ళింది. చెప్తున్నా కదా, సెకండ్స్ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో. Z9 ఇది నడిపితే మాత్రం ఆ పోస్టర్ ఏమో ఇట్లుంటుంది, ఇదేమో ఇట్లా. బాబా చెప్తున్నా కదా ఎంత అగ్రెసివ్ ఉందంటే మొత్తం బేస్ గుద్దుతుంది. నాకు హెల్మెట్ పెట్టుకుంటుంటే ఇట్లా అట్లా వస్తుంది సౌండ్. ఎప్పుడో ఎగ్జాస్ట్ వేపిస్తేనే స్పోర్ట్స్ బైక్ లుక్. ఓ పాప్స్ వస్తున్నాయి, పవర్ పెట్టిన మోడ్ చాలా స్మూత్ ఉంది, బటర్ స్మూత్ ఉంది, క్విక్ షిఫ్టర్. బాబా మజా అంటే మజా వస్తుంది చెప్తున్నా. ఫస్ట్ టైం నాకు, నేను Z9 కొన్నాక కూడా కాదు కానీ ఈరోజు నాకు మస్తు మజా వస్తుంది తెలుసా. ఈ ఎగ్జాస్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాస్ట్ ఇది. ప్లస్ ఈ పోస్చర్ నాకు చాలా ఇష్టం. కానీ Z9 డ్రీమ్ బైక్ అని అది కొన్నా కానీ, లేకపోతే ఇంకా ఒక 2-3 ఇయర్స్ ఆగి అదే ఉంటుండే. కానీ నాకు డ్రీమ్ బైక్ అని చెప్పి అది Z9 కొన్నా. సో ఇప్పుడైతే మేము ఇటు మహేశ్వరం సైడ్ వెళ్తున్నాము, అంటే శ్రీశైలం సైడ్. బాబా పాప్స్ కూడా వస్తున్నాయి కరెక్ట్ టైంకి. బాబా టక్ 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 క్రేజీ 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 సౌండ్ వస్తుంది. అమ్మమ్మ డేంజర్ డేంజర్ సౌండ్ వస్తుంది. రాయలు కొడుతున్నాయి నాకు. రావులు నడిపితే మా ఫ్రెండ్ నిఖిల్కి భయం అవుతుంది మొత్తము. అద్దంలో చూడండి, అది వెనకాల వచ్చేస్తుంది బీస్ట్, 2 బీస్ట్. సౌండ్ పిచ్చి లేచిపోతుంది చెప్తున్నా కదా. డేంజరస్ సౌండ్, డేంజరస్. క్రేజీ క్రేజీ క్రేజీ. ఇది నాకు అనిపిస్తుంది తెలుసా, స్పోర్ట్స్ బైక్ ఫీల్. నేను ఇప్పటి వరకు నాకు ఎప్పుడు అనిపించలేదు నా Z9 కూడా, అంటే అనిపించింది. బట్ విత్ సౌండ్ ఇంత బాగుంటుందని చెప్పి నాకు ఎప్పుడు అనిపించలేదు. ఫస్ట్ టైం అనిపించింది. మా బాబా దీనికి కారణం అయితే రావులే, లేకపోతే నేను 10R నడపడం జోక్ కాదు. అది కూడా ట్యూన్డ్ బైక్. స్టేజ్ 2 అంటే దీనికి స్టేజ్ 1 చెప్పలేదంట, డైరెక్ట్ స్టేజ్ 2కే. అంటే స్టేజ్ 1 ఇంకా స్కిప్, డైరెక్ట్ స్టేజ్ 2. అండ్ ఇది అప్రాక్స్ 341. అంటే ఇప్పుడు మనం ట్రాక్ మీద నడిపితే మాత్రం 341 కొడుతుంది. నా బైక్ తోటి రేస్ పెట్టుకుని వస్తాము, ఏమనిపిస్తుంది. నేను అసలుకి రైడ్స్ చాలా మిస్ అవుతా. ఎందుకు అంటే లైక్ ఎక్కువ నడపని, ఎక్కువ తీయను. నాకు అసలుకి ఎంత మిస్ అవుతానో ఈరోజు తెలిసింది. ఇంత బాగుంటుందని. అబ్బాబాబాబాబా రైడ్స్ పోతే ఇంత మజానా. ఆహా రైడింగ్ పోస్టర్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి ఎంత ఈజీగా తిరుగుతుంది బండి. ఎంత చెప్తున్నా, స్మూత్ అంటే స్మూత్ కంట్రోలింగ్ చాలా చాలా బాగుంది. చూడు కంట్రోలింగ్ పర్ఫెక్ట్. ఇంత వెయిట్ కదా, సో కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది, కానీ అంత ఏం లేదు, చాలా సింపుల్గా తిరుగుతుంది. సో గైస్ ఇట్లా పెట్రోల్ ఎంత ఉంటుందో కూడా తెలియదంట. తక్కువ అయితే మాత్రం తెలిసిపోతుంది అంట, లైక్ ఇట్లా బ్లింకింగ్ అట్లా వస్తుందంట. ఏమనిపిస్తుంది అసలుకి. ఆహా ఈ స్పీడ్ బ్రేకర్ దమ్ చేస్తున్నాయి. బట్ కానీ చెప్పాలంటే మొత్తం ఇప్పుడు ఈ బ్రేక్లు వేసిన కొద్దీ నాకు హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ మీద మొత్తం ఇట్లా పెయిన్ వస్తుంది, రిస్ట్ పెయిన్. సో లాంగ్ ఎక్కువ నడపలేము. ఇది ఓన్లీ కొంచెం ఇట్లా ప్లేన్ హైవే మీద అంటే ఓకే ఎక్కువసేపు నడపచ్చు, బట్ ఎక్కువ దీని మీద ఫోర్స్ పడిపోతుంది. సో మన రిస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది. సర్వీస్ రోడ్ అయిపోయిందా? సో రియాక్షన్ చూడండి, రియాక్షన్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి రియాక్షన్స్. సో నేను చూస్తుండే అప్పుడు, సో నా దగ్గర బైక్ లేనప్పుడు
ఇట్లా. సో ఇప్పుడు 10R నడుపుతున్నా. డ్రీమ్ ఆఫ్ మెనీ అంటే మెనీ బాయ్స్. కొంతమంది గర్ల్స్ కూడా చాలా ఇష్టం ఇది 10R. ఇట్స్ అ బీస్ట్. ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇట్స్ అ బీస్ట్. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు. సో అప్పుడు నేను నడిపి ఫ్లై బై మీకు వినిపిస్తా. సో గైస్ ఇప్పుడైతే ఫ్లై బై ఇస్తున్నా. అమ్మేద్దామా? సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, బండి ఇచ్చినందుకు రివ్యూ కోసం థ్యాంక్ యూ సో మచ్. సో రాహుల్ది నేను ఐడి పెట్టేస్తున్నా, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. సో వీడియో అయితే ఇక్కడికే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందరికీ బాయ్.